పాదయాత్రను సూచించి బీజేఎం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీ పెద్దూరి పద్దారావు గౌడ్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈరోజు జరిగిన పాదయాత్రలో పాల్గొన్నటువంటి గ్రామ యువకులకు, మహిళలకు, అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకు ముందుగా అభినందనలు. అలాగే ఇంటి కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి బీజేపీ కార్యదర్శులు కృష్ణకాంత్ యాదవ్, మహేష్ యాదవ్, ప్రజాభవన్ ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యాత్ర చేస్తామని ఎందుకంటే 5,60,00,000 శాంక్షన్ అయింది, మీరు రోడ్ అయింది అని శిలాపథకం వేసి కొత్త పెళ్లి ప్రజలతో ఓట్లు వేయించుకొని మళ్ళా కమిటీ కూడా వేయడం జరిగింది. సరే ఏదేమైనా ఇప్పుడు గవర్నమెంట్ మారింది, టీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. ఏదేమైనా ఈ గవర్నమెంట్ అయినా కనీసము అలాంటి 5,60,00,000 వెంటనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని మా కొత్తపల్లి గ్రామంతో డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాజపేట కొత్తపల్లి గ్రామస్తుల తిరగలబోయినటువంటి ఈ రోడ్డును తొందరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఇంతకుముందు ఏఎస్పీ స్టాఫ్ని చేస్తున్నాము, శాంతియుతంగా చేస్తున్నాము. ఈరోజు కొత్తపల్లి ఎల్లమ్మ టెంపుల్ నుంచి వినాయక బార్డర్ వరకు ఒక 3 కిలోమీటర్ల దూరం రోడ్డు కోసం కొత్తపల్లి రాజపేట గ్రామస్తులు కలిసి అనేక నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ, పాదయాత్రలు చేసినప్పటికీ, భిక్షాటన చేసినప్పటికీ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు పట్టించుకున్న పాపన పోలే. అది మా యొక్క డబుల్ రోడ్ ఓన్లీ ఒక శిలాపలకాలకే పరిమితమైన తప్ప డబుల్ రోడ్ మొత్తం మంజూరు కాలే. మరి ఈ రోజు నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క డబుల్ రోడ్లు ఖచ్చితంగా మంజూరు చేసి ఈ కొత్తపల్లి రాజపాయ గ్రామస్తుల యొక్క చిరకాల వాంఛను తీర్చవలసిన అవసరం ఈ యొక్క ప్రభుత్వం పైన ఉన్నది. మరి ప్రజాపాలన చేసిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తపల్లి గ్రామంలో కూడా ఈ యొక్క మీరు ప్రజాపాలన యొక్క మీ పండుగలు ఏదైనా చేస్తుందో కొత్తపల్లి గ్రామస్తులు పండుగ చేసుకోవాలనుకుంటే మీ యొక్క డబుల్ రోడ్లు మీరు ఎంతగా మంజూరు చేస్తే కొత్తపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పండుగ వాతావరణంలో మీ యొక్క ప్రజాపాలన మీరంతా కూడా భాగస్వామ్యం అవుతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేము ఈ యొక్క డబుల్ రోడ్ కోసం ఈ రోజు నాడు కొత్తపల్లి గ్రామం నుంచి ఈ యొక్క భద్రపడ విమాన వరకు పాదయాత్రగా ఈ యొక్క అక్కలు చెల్లెలు ఇంతమంది ఉన్న పనులను వదిలిపెట్టుకొని వాళ్ళ యొక్క కోరికలు మన్నించవలసిన అవసరం ఈ యొక్క ప్రభుత్వంపై ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, ప్రజాబంధు పార్టీ నాయకులకు, అలాగే గ్రామ యువకులకు, రాజపేట గ్రామ యువకులకు, కొత్తపల్లి గ్రామ యువకులకు, అలాగే గంభీరపేటలో ఈ యొక్క గ్రామస్తుల యొక్క మా యొక్క మద్దతు మాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే రాజపేట గ్రామ మాజీ సర్పంచ్ సత్యమన్న గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. అన్న ఈ రోజుకి ఇక ప్రోగ్రామ్ అని చెప్పి వచ్చి ఎంతమంది తీసుకొచ్చినందుకు కూడా అతనికి అభినందన తెలియజేస్తున్నాం. ఒక 2 నిమిషాలు సత్యమన్న అన్న గారికి కూడా మాట్లాడాల్సిందిగా మేము కోరుతున్నాం.